మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎగ్ లేకుండా బిస్కెట్తో కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దాన్ని తయారు చేయ విధానం ఇవి బిస్కెట్స్. మీకు ఏది ఇష్టమైతే ఆ బిస్కెట్స్ యూజ్ చేయొచ్చు. బిస్కెట్స్ 1 కప్పు. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో పౌడర్లా చేసుకుందాం. ఇలా బిస్కెట్లు మిక్సీ జార్లో వేసి చేయగా వచ్చిన మిశ్రమం దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. పెద్ద బౌల్ తీసుకొని దానిలో 1/2 కప్పు పెరుగు వేసుకొని బాగా బీట్ చేద్దాం. దీనిలో స్వీట్ సరిపడా పంచదార పౌడర్ వేసి బాగా కలుపుకుందాం. దీనిలోనే ముందుగా ప్రిపేర్ చేసిన బిస్కెట్ల పొడి, 1/2 కప్పు మైదా వేసి బాగా కలుపుదాం. బాగా కలిసిన తర్వాత దీనిలో 1/2 కప్పు ఆయిల్ వేద్దాం. 1/2 కప్పు ఆయిల్ వేసి బాగా కలిపి దీనిలోనే మరో 1/2 కప్పు పాలు కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు పాలు బాగా కలిసిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి బాగా కలుపుకుందాం. మిశ్రమాన్ని మొత్తం కలిసేలా కలపాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు టూటీ ఫ్రూటీ కూడా వేసి కలుపుదాం. ఇది బాగా కలిసిన తర్వాత కేక్ తయారు చేసే గిన్నెకు కొద్దిగా నెయ్యి రాసి దానిలో మైదా పిండి కూడా చుట్టూ అంటుకునేలా వేద్దాం. ఇప్పుడు ఇలా తయారు చేసిన ఈ గిన్నెలో అడుగున టూటీ ఫ్రూటీస్ వేసి దానిపై మనం ముందుగా ప్రిపేర్ చేసిన కేక్ మిశ్రమం వేసుకుందాం. ఇట్లా ప్రిపేర్ చేసిన ఈ మిశ్రమాన్ని వేసి పైన కూడా మళ్ళీ టూటీ ఫ్రూటీ కూడా వేసి దీన్ని ఇట్లా ఒకసారి కలిపితే సమంగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టి దానిలో ఉప్పు వేసుకుందాం. ఇది సాల్ట్ వేడైన తర్వాత ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ మిశ్రమం వేసిన ఈ గిన్నెను పెట్టుకెళ్ళి వేడెక్కిన సాల్ట్ మీద పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. కుక్కర్కి వెయిట్ పెట్టకూడదు, అలాగే గ్యాస్ కట్ కూడా పెట్టకూడదు. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కేక్ రెడీ అయింది. దీన్ని కుక్కర్లోంచి బయటకు తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకుందాం. ఈ ప్లేట్లోకి తీసుకున్నాక చుట్టూ చాకుతో ఒకసారిగా చుట్టూ కదిపి ఒక ప్లేట్లోకి ఈ కేక్ని తీసుకుందాం. దీన్ని మనకి ఇష్టమైన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో టేస్టీగా ఉండే ఎగ్లెస్ కేక్ రెడీ. ఇన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.